వేగా జ్యువెలర్స్లో ఇన్-స్టోర్ వెడ్డింగ్ జ్యువెలరీ ఎగ్జిబిషన్. గ్యారంటీడ్ లోయెస్ట్ ప్రైసెస్. ఎస్, ఎట్టకేలకు విజయ్ టీవీకే పార్టీ అధినేత విజయ్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. విజయ్కు ఉన్నటువంటి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించడానికి ఉన్నటువంటి అడ్డంకులన్నీ గత 3 రోజుల నుంచి ఒక్కొక్కటిగా తొలగిపోయాయి. ఇవాళ పూర్తిగా తొలగిపోయినటువంటి పరిస్థితి. మ్యాజిక్ ఫిగర్కు అవసరమైనటువంటి 117ను దాటి ఇవాళ విజయ్కు 120 మంది ఎమ్మెల్యేల మద్దతు కూడిన లేఖలైతే ఇప్పటికే ఆయన చేతిలో ఉన్నాయని చెప్పాలి. టీవీకే పార్టీకి సంబంధించి 107, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి 5, సిపిఎం పార్టీ నుంచి 2, సిపిఐ పార్టీ నుంచి 2, ఇప్పుడు తాజాగా లేటెస్ట్గా కొన్ని నిమిషాల క్రిందటే ఏదైతే వీసీకే పార్టీ 2 స్థానాలు ఉన్నటువంటి వీసీకే పార్టీ కూడా మద్దతు తెలిపింది. ప్రస్తుతం మీరు స్క్రీన్ మీద చూడవచ్చు. స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి వీసీకే పార్టీకి సంబంధించినటువంటి మద్దతు ఇస్తూ అన్కండిషనల్ సపోర్ట్గా ఇస్తున్నటువంటి ఆ మెసేజ్ని ఆ లెటర్లో అక్కడ పొందుపరుస్తూ అక్కడ ఇచ్చినటువంటి లేఖను కూడా ఇప్పటికే టీవీకే పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలకు ఆ పార్టీకి సంబంధించిన అధినేత అందించినటువంటి పరిస్థితి. సో అలాగే ఇప్పుడు వీసీకే పార్టీతో పాటుగా ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ IUML పార్టీ కూడా విజయ్కు మద్దతు ఇస్తున్నట్లుగా ప్రకటించింది. ఆ పార్టీ కూడా ఈ 2 స్థానాలు ఉన్నటువంటి ముస్లిం లీగ్ పార్టీ కూడా సో విజయ్కు అన్కండిషనల్ సపోర్ట్ ఇస్తూ మద్దతు ఇస్తున్నటువంటి లేఖను కొద్దిసేపటి కిందటే అక్కడ విడుదల చేసినటువంటి పరిస్థితి. సో నిన్నటి నుంచి ఇదే సమయంలో మనం చెప్పుకున్నాం, సరిగ్గా 24 గంటల కిందట చెప్పుకున్నాం. ఎందుకంటే వామపక్ష పార్టీలు సిపిఐ, సిపిఎం ఈ 2 పార్టీలతో పాటు వీసీకే పార్టీ కూడా సపోర్ట్ చేస్తుంది. విజయ్కు అవసరమైనటువంటి మ్యాజిక్ ఫిగర్ 118 రీచ్ అయిపోయింది. ఇవాళ 11 గంటలకు విజయ్ ప్రమాణ స్వీకారం ఈ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో జరగబోతుందని అందరూ కూడా ఊపిరి పీల్చుకున్నటువంటి పరిస్థితి. కానీ అనూహ్యంగా మళ్ళీ గవర్నర్కి ఇచ్చినటువంటి లేఖల్లో వీసీకే పార్టీకి సంబంధించినటువంటి సపోర్ట్ చేస్తున్నటువంటి లెటర్ అందులో లేకపోవడంతో విజయ్కు అవసరమైనటువంటి మ్యాజిక్ ఫిగర్ కంటే తక్కువగా కేవలం 116 మంది ఎమ్మెల్యేల జాబితా మాత్రమే గవర్నర్కి ఇవ్వడంతో గవర్నర్ మళ్ళీ ఇప్పుడు ఆయన నిన్న సాయంత్రం ఎక్కడ కూడా ప్రమాణ స్వీకారానికి అనుమతినిస్తూ పర్మిషన్ ఇవ్వనటువంటి పరిస్థితి. సో మళ్ళీ తిరిగి కథంతా కూడా మొదటికి వచ్చింది. విజయ్ సీఎం అవుతాడా కాడా? విజయ్కు వీసీకే పార్టీ ఎందుకు సపోర్ట్ చేయలేదు? మొదటి నుంచి సపోర్ట్ చేస్తామని చెప్తున్నటువంటి వీసీకే పార్టీ ఒక్కసారిగా ఎందుకు యూటర్న్ తిరిగింది అనేటువంటి ప్రశ్నలు, అనేకం అనుమానాలు అనేకం ఉత్పన్నమయ్యాయి. అయితే ఇవాళ ఎడతగనటువంటి చర్చలు జరిగాయి. టీవీకే పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, కీలక నేతలందరూ కూడా వీసీకే పార్టీతో మాట్లాడడం జరిగింది. అలాగే వీసీకే పార్టీకి సంబంధించినటువంటి అధ్యక్షుడిగా ఉన్నటువంటి తిరుమన్నావలై సంబంధించినటువంటి ఆ నాయకుడితో కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళు ఒకే ఒక డిమాండ్ని వీసీకే పార్టీ ముందు ఉంచడం జరిగింది. ఎందుకంటే నిన్నంతా కూడా జరిగిన చర్చల్లో వీసీకే పార్టీకి సంబంధించి 2 ఎమ్మెల్యేలు ఉంటే ఆ 2 ఎమ్మెల్యేల్లో ముఖ్యంగా వాళ్లకు కాకుండా ఆ పార్టీకి సంబంధించినటువంటి తిరుమలనావాలన్కి సంబంధించిన ఆయనకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలి, డిప్యూటీ సీఎం పోస్ట్ ఇవ్వాలి అనేటువంటి డిమాండ్ వాళ్ళు అక్కడ రైజ్ చేయడంతో దానికి టీవీకే పార్టీ అడ్డంకి చెప్పింది. ఇప్పుడు ఆయన ఎంపీగా, చిదంబరం స్థానం నుంచి ఎంపీగా కొనసాగుతున్నటువంటి ఆయనకు అక్కడి నుంచి కాకుండా ముఖ్యంగా విజయ్ రాజీనామా చేసినటువంటి తిరుచి స్థానంలో ఆ టికెట్ ఆయన కేటాయిస్తే ఆయన 6 నెలలలోపు అక్కడ పోటీ చేసి ఉప ఎన్నికల్లో గెలుపొందాలి అనేటువంటి కండిషన్ కూడా పెట్టడంతో అందుకు టీవీకే పార్టీ విముఖత చూపింది. దాంతో చివరి నిమిషంలో వీసీకే పార్టీ లెటర్ ఇవ్వకుండా ఒక్కసారిగా విజయ్కి మొండి చేయి చూపినటువంటి పరిస్థితి. దాంతో ఇవాళ వామపక్షాలు రంగంలోకి దిగాయి. వామపక్ష పార్టీలతో పాటుగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులందరూ కూడా వీసీకే పార్టీతో చర్చలు జరిపారు. సుదీర్ఘ చర్చలు జరిపి ఎట్టకేలకు వీసీకే పార్టీని ఒప్పించారు. వీసీకే పార్టీకి ఇప్పుడు ఒక మంత్రి పదవి ఇవ్వడానికి కూడా సిద్ధపడినటువంటి పరిస్థితి. అనూహ్యంగా ఎవరు ఊహించని విధంగా వీసీకే పార్టీ 2 ఎమ్మెల్యేల సంఖ్య ఉన్నటువంటి ఆ పార్టీ మద్దతిస్తే విజయ్కు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ క్రాస్ చేసినట్టే. 117 అవసరం ఉండగా 118కు విజయ్ రీచ్ అయిపోయినట్టే. కానీ అనూహ్యంగా
చివరి నిమిషంలో IUML కూడా ఇప్పుడు బంపర్ ఆఫర్ కింద ఇప్పుడు విజయ్కు 2 సీట్లు ఉన్నటువంటి IUML కూడా సపోర్ట్ చేస్తున్నట్టుగా ప్రకటించింది. వాళ్ళు కూడా ఆ లేఖను ఇప్పుడు రిలీజ్ చేయడంతో ఆ లేఖను కూడా ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూడవచ్చు. ఇప్పుడు VCK పార్టీకి సంబంధించి సపోర్ట్ చేస్తున్నటువంటి లెటర్, అలాగే IUMLకి సంబంధించి ఆ పార్టీ సపోర్ట్ చేస్తున్నటువంటి లెటర్, అలా మొత్తం ఇప్పుడు విజయ్ దగ్గర ఉన్నటువంటి ఎమ్మెల్యేల సంఖ్య 120కు చేరుకుంది. విజయ్ గెలిచినటువంటి 107 సంబంధించినటువంటి ఎమ్మెల్యేలతో పాటుగా 107 మంది ఎమ్మెల్యేలతో పాటుగా టీవీకే పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలతో పాటుగా మిగిలినటువంటి 4 పార్టీలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలందరినీ కలుపుకుంటే 13 మంది ఇప్పుడు విజయ్ వైపు వెంట నడిచినటువంటి పరిస్థితి. ఇప్పుడు సంకీర్ణ ప్రభుత్వం తమిళనాడులో కొలువు తీరబోతుంది. విజయ్ ఈ పార్టీలన్నీ సపోర్ట్తో కాంగ్రెస్ పార్టీ, CPI, CPM, VCK, IUML, సో ఈ పార్టీల సపోర్ట్తో ఇప్పుడు సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది. కాసేపట్లో విజయ్ 120 మంది ఎమ్మెల్యేల జాబితాను తీసుకువెళ్ళి గవర్నర్కు సబ్మిట్ చేయబోతున్నారు. గవర్నర్ దగ్గర ఇప్పుడే ఆయన అపాయింట్మెంట్ కూడా కోరారు. కాసేపట్లో నేరుగా విజయ్ లోక్ భవన్కి వెళ్ళబోతున్నారు. గవర్నర్ను కలిసి ఇమీడియట్గా వెంటనే ప్రమాణ స్వీకారంకి అనుమతినివ్వాలి. ప్రమాణ స్వీకారానికి సంబంధించినటువంటి డేట్ను కూడా విజయ్ గవర్నర్ ముందు ఉంచేటువంటి పరిస్థితుంది. సో ఇవాళ శనివారం, సరిగ్గా ఇప్పుడు సమయం సాయంత్రం కాబోతుంది, రాత్రి కాబోతుంది కాబట్టి ఇవాళ నైట్కి ప్రమాణ స్వీకారం కూడా జరిగే అవకాశం కూడా ఉంది అనేటువంటి ఒక ఊహాగానాలు అయితే వస్తున్నాయి. కానీ ఈ విషయాన్ని కాస్త గోప్యంగా ఉంచారు. ఎక్కడా కూడా మళ్ళీ ప్రతిష్టంభనకు, అడ్డంకులకు ఎక్కడా అవకాశాలు తావు లేకుండా సాధ్యమైనంత త్వరగా ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని పూర్తి చేయాలనేటువంటి ఆలోచనలో టీవీకే పార్టీ యోచిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు నేరుగా గవర్నర్ని కలిసిన తర్వాత ఇవాళ రాత్రికి లేదంటే రేపు ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం చేసేటువంటి అవకాశం ఉంది. అందరిలో కూడా ఆదివారం జరుగుతుంది, ఆదివారం సెలవు రోజు కాబట్టి ఆదివారం జరుగుతుందా లేదా అనేటువంటి అనుమానాలు ఉన్నప్పటికీ కూడా రాజ్యాంగంలో ఎక్కడ కూడా ఆదివారం రోజున, సెలవు దినం రోజున ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి అడ్డంకులు అంటూ కూడా లేవు. కాబట్టి రేపు సాధ్యమైనంత వరకు ఆదివారం రోజున ప్రమాణ స్వీకారం చేయడానికే మొగ్గు చూపుతున్నట్టుగా టీవీకే పార్టీ తెలుస్తుంది. అయితే ఇప్పుడు గవర్నర్ ఇచ్చేటువంటి అనుమతిని బట్టి చూడాలి. గతంలో కూడా చూసినట్లయితే ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా గతంలో కూడా పలువురు ముఖ్యమంత్రులు కూడా ఇలాంటి మ్యాజిక్ ఫిగర్కు సంఖ్యాబలం తక్కువగా ఉన్న సమయంలో వివిధ పార్టీల నుంచి సపోర్ట్ వచ్చినటువంటి సందర్భంలో కూడా ఆ టైంలో కూడా ఆదివారం రోజున అత్యవసరంగా ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని గవర్నర్ చేయించినటువంటి పరిస్థితులు గతంలో కూడా జరిగాయి. కాబట్టి విజయ్ సాధ్యమైనంత త్వరగా ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ముగించబోతున్నారు. ముందుగా ఆయన ఒక్కడే ప్రమాణ స్వీకారం చేసి ఆ తర్వాత మంత్రులకు సంబంధించినటువంటి 36 మంది మంత్రులు, ఎవరైతే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసిన 5 మందిలో 2 మంత్రి పదవులు ఇవ్వబోతున్నారు. అలాగే కమ్యూనిస్టులు CPI, CPMకి సంబంధించి కూడా వాళ్ళైతే మాత్రం బయట నుంచి మాత్రమే మేము మద్దతు ఇవ్వబోతున్నాము, మేము ప్రభుత్వంలో చేరేటువంటి అవకాశం లేదు, క్యాబినెట్లో మాకు చోటు కల్పించాల్సినటువంటి అవసరం లేదు, కేవలం మతతత్వ పార్టీలకు అధికారం కట్టబెట్టకుండా ఉండడం కోసమే, మేము బీజేపీకి వ్యతిరేకంగా నిలబడడం కోసమే టీవీకేకి సపోర్ట్ చేస్తున్నాము అనేటువంటి అన్కండిషనల్ సపోర్ట్ని అక్కడ ఇవ్వడం జరిగింది. అయితే ఆ కండిషన్స్ అన్కండిషనల్ కాదు, కండిషనల్ సపోర్ట్ ఇవ్వడం జరిగింది. అంటే ఎక్కడ ప్రభుత్వంలో చేరము కానీ బయట నుంచి విజయ్కు మద్దతు ఇస్తామని చెప్పడం జరిగింది. అంటే మంత్రి పదవుల్ని వాళ్ళు ఆశించట్లేదు, CPI, CPM మంత్రి పదవులకు దూరంగా ఉంటున్నారు, ప్రభుత్వంలో వాళ్ళు భాగస్వామ్యం చేయట్లేదు, కానీ బయట నుంచి మద్దతు ఇస్తున్నారు. ఇక VCK పార్టీ మొదటి నుంచి డిమాండ్ చేస్తున్నట్టుగా డిప్యూటీ సీఎం పదవికి సంబంధించి కూడా ఒక క్లారిటీ కాసేపట్లో వచ్చే అవకాశం ఉంది. అయితే డిప్యూటీ సీఎం డిమాండ్ చేసినప్పటికీ కూడా చివరి నిమిషంలో IUML కూడా యాడ్ అయింది కాబట్టి సో VCK పార్టీ సపోర్ట్ చేసినా సపోర్ట్ చేయకపోయినా కూడా IUML చివరి నిమిషంలో యాడ్ అయింది కాబట్టి విజయ్కు అవసరమైనటువంటి మ్యాజిక్ ఫిగర్ క్రాస్ అయింది కాబట్టి సో ఇప్పుడు IUML చేస్తున్నటువంటి డిమాండ్ కూడా పెద్దగా లేదు కాబట్టి బహుశా వాళ్ళు కూడా కేవలం ఒక మంత్రి పదవిని ఆశించినట్టుగా తెలుస్తుంది. అలాగే ఇక VCK పార్టీ మొదటి నుంచి డిమాండ్ చేసినటువంటి డిప్యూటీ సీఎం ఇప్పుడు VCK పార్టీకి ఇచ్చే అవకాశాలు చాలా వరకు కూడా తక్కువగా ఉన్నాయనే చెప్పాలి. ఎందుకంటే నిన్నటి వరకు ఉన్నటువంటి పరిస్థితులు వేరు. నిన్న IUML సపోర్ట్ చేస్తామని ఎక్కడ కూడా చెప్పలేదు. నిన్నటి వరకు IUML నేరుగా తాము DMK వైపే ఉన్నాము, DMK కూటమిలో కలిసి పోటీ చేశాము, మేము స్టాలిన్తోనే ఉంటామని తెగేసి చెప్పినటువంటి పరిస్థితి. అప్పుడు కేవలం VCKకే డిమాండ్ ఉన్నటువంటి పరిస్థితి, VCK ఇచ్చేటువంటి ఎమ్మెల్యేల మీదే ఆధారపడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సినటువంటి పరిస్థితి. నిన్నటి రోజు వరకు ఆ డిమాండ్ వ్యాలిడిటీ ఉన్నప్పటికీ కూడా ఇవాళ చివరి నిమిషంలో IUML వచ్చింది కాబట్టి
వీసీకే పార్టీకి కేవలం క్యాబినెట్లో అవకాశం కల్పించే పరిస్థితులు ఉన్నాయి. సో ఇప్పుడు 117 కంటే అదనంగా 3 స్థానాలు ఉన్నాయి కాబట్టి విజయ్ ప్రభుత్వానికి, సంకీర్ణ ప్రభుత్వానికి వచ్చేటువంటి డోకా కూడా పెద్దగా లేదు అనేటువంటి పరిస్థితి అక్కడ టీవీకే పార్టీకి సంబంధించిన నాయకులు చెప్తున్నారు. మీరు విజువల్స్లో చూడొచ్చు. ఇప్పుడు ఎవరైతే వీసీకే పార్టీ అధినేత ఉన్నారో ఆయన ఆదవ అర్జున్, ఎవరైతే టీవీకే పార్టీకి సంబంధించినటువంటి కీలక నాయకుడు, జనరల్ సెక్రటరీగా ఉన్నటువంటి, ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆయనకు ఆ లేఖను కూడా అందజేశారు. అలాగే టీవీకే పార్టీకి సంబంధించినటువంటి మరో ముఖ్య నేతకు, ఐయుఎంఎల్కి సంబంధించినటువంటి నాయకులు కూడా ఆ లేఖను అందిస్తున్నటువంటి ఆ ఫొటోస్ను కూడా, ఆ విజువల్స్ను కూడా మీరు స్క్రీన్ మీద చూడవచ్చు. మొత్తానికి ఈ లెటర్లతో విజయ్ కాసేపట్లో గవర్నర్ దగ్గరికి చేరుకోబోతున్నారు. ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అనేటువంటి ఆసక్తి ఇప్పుడు అందరిలో కూడా ఉంది. దాదాపు 5 రోజుల పాటు అటు ఫలితాలు వెలువడిన రోజు నుంచి ఇప్పటి వరకు కూడా దాదాపు 5 రోజుల పాటు ఈ టెన్షన్ కొనసాగిందనే చెప్పాలి. ట్విస్టుల మీద ట్విస్టులు. ఇవాళ సరిగ్గా నిన్న సాయంత్రం ఇదే టైంలో విజయ్ ప్రమాణ స్వీకారం చేసేస్తారు. ఇక అంతా అయిపోయింది, ఇక లాంఛనంగా ఆయన సీఎం సీట్లో కూర్చోవడమే తరువాయి అనుకున్నటువంటి సమయంలో రాత్రికల్లా సీన్ మొత్తం మారిపోయింది. రాత్రికల్లా మొత్తం పరిస్థితులన్నీ కూడా తలకిందులైపోయాయి. ఇప్పటికే ఒకసారి గవర్నర్ని కలవడం, మళ్ళీ పక్క రోజు గవర్నర్ని కలవడం, ఆ తర్వాత నిన్న మళ్ళీ గవర్నర్ని కలవడం, ఇప్పటి వరకు 3 సార్లు గవర్నర్ కలిసినా కూడా గవర్నర్ ఇచ్చేటువంటి స్టేట్మెంట్ మీదే మొత్తం పరిస్థితులన్నీ కూడా ఆధారపడ్డాయి. కానీ నిన్న పరిస్థితులు అయితే మాత్రం కేవలం 116 మందికి సంబంధించిన లేఖలను మాత్రమే, అక్కడ ఆ జాబితాను మాత్రమే విజయ్ ఇచ్చాడు కాబట్టి, సో ఇద్దరు అవసరం అక్కడ ఉండింది కాబట్టి, ఆ లెటర్ లేదు కాబట్టి తిరస్కరించాడు గవర్నర్ విజయ్ ప్రతిపాదనను. కానీ ఇవాళ మాత్రం అవసరానికి మించినటువంటి ఆ ఎమ్మెల్యేల మద్దతు కూడా ఉంది కాబట్టి, వాళ్ళ లేఖలు కూడా ఇప్పుడు మనం బయటకు రిలీజ్ అయ్యాయి కాబట్టి వీటిని తీసుకువెళ్ళి నేరుగా సబ్మిట్ చేస్తే ఇక విజయ్ సీఎం కావడం లాంఛనంగా మారబోతుంది. సో చూడాలి. ఇప్పటి వరకు జరిగినటువంటి మొత్తం నాటకీయ పరిణామాలన్నీ ఒక ఎత్తు. రాజకీయాల్లోకి వచ్చిన 2 సంవత్సరాల్లోనే, పార్టీ పెట్టిన 2 సంవత్సరాల్లోనే విజయ దుందిబి మోగించినటువంటి టీవీకే పార్టీ అధినేత, సినీ నటుడు విజయ్కు ప్రజల నుంచి మాత్రం మంచి సపోర్ట్ వచ్చింది. కానీ అక్కడ మ్యాజిక్ ఫిగర్కు దగ్గరగా వచ్చేంత సీట్లు మాత్రమే అక్కడ ప్రజలు ఇచ్చారు, ఓటర్లు ఇచ్చారు. కానీ ఓటర్లు ఇచ్చిన తీర్పు విజయ్ని ఎంతో ఆనందంలో ముంచెత్తినా కానీ రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు ఇచ్చినటువంటి ట్విస్టులు మాత్రం ఊహించని విధంగా విజయ్ సినిమాల్లో కూడా ఎక్కడా కనిపించని సస్పెన్స్ సీన్స్లన్నీ కూడా గత 4 రోజులంతా కూడా రిపీట్ అయ్యాయనే చెప్పాలి. సో ఈరోజు వరకు ఇక వెంటనే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. క్యాబినెట్ అంతా కూడా రెడీ అయిపోయింది. సో రేపు వేదిక రెడీ అయిపోయింది, వేదిక అంతా కూడా రెడీ అయిపోయింది, అన్ని ఏర్పాట్లు పూర్తి చేసేసారు. విజయ్ అను నేను అని ఇంకా పిలవడమే, మాట్లాడడమే తరువాయి అనుకుంటున్న సందర్భంలో మరొక ట్విస్ట్. అటు కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ ఇచ్చింది, వామపక్షాలు కూడా సపోర్ట్ ఇవ్వబోతున్నాయి అనుకుంటే మళ్ళీ ఇంకో ట్విస్ట్. లేదు ఇప్పుడు కాదు, మేము రేపు చర్చించి చెప్తాం. ఎస్, పక్క రోజు వామపక్షాలు చర్చించారు, సుదీర్ఘంగా మాట్లాడారు. ఎస్, విజయ్కి సపోర్ట్ అన్నారు. వామపక్షాల వెంటే వీసీకే ఉంటుందని చెప్పడం జరిగింది. అప్పటికి కూడా చివరి నిమిషంలో వామపక్షాలు సపోర్ట్ చేసిన తర్వాత నో మేము ఇప్పుడు సపోర్ట్ చేయట్లేదని మళ్ళీ వీసీకే యూటర్న్ తీసుకోవడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ వీసీకే ఎస్ మేము సపోర్ట్ చేస్తామంటే, సపోర్ట్ చేయమంటూ చెప్పినటువంటి ఐయుఎంఎల్ కూడా మేము కూడా వస్తున్నాము, మేము కూడా విజయ్కి సపోర్ట్ చేస్తున్నామంటూ చెప్పినటువంటి పరిస్థితి. సో ఇలా మొత్తం మీద తమిళనాడులో గత వారం రోజులుగా ఎడతెరగనటువంటి చర్చలు, ఎడతెరగనటువంటి ట్విస్టులు, సస్పెన్సులు, హైడ్రామాలు, నాటకీయ పరిణామాలు, ఎత్తుకు పై ఎత్తులు, ఇలా రకరకాల ఎత్తుల చిత్తులతో తమిళనాడు రాజకీయం అంతా గందరగోళంగా మారి ఎట్టకేలకు విజయ్ ముఖ్యమంత్రి అవ్వడానికి లైన్ క్లియర్ అయిపోయింది. ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి మొత్తం రంగం సిద్ధమైంది. ఇప్పుడు గవర్నర్ ఎప్పుడు పర్మిషన్ ఇస్తారు? మళ్ళీ చివరి నిమిషం వరకు కూడా అందరిలో ఆ సస్పెన్స్ కొనసాగుతుంది. విజయ్ లేఖలు ఇచ్చినా కూడా మళ్ళీ వేరే రకమైన ఏమైనా కొర్రీలు పెడతారేమో అనేటువంటి అనుమానాలు అందరికీ ఉండొచ్చు. కానీ రాజ్యాంగంలో పొందుపరిచిన దాని ప్రకారం గవర్నర్ ఇప్పుడు ఏ అడ్డంకి పెట్టడానికి అవకాశాలు ఏమీ లేవు కాబట్టి ఖచ్చితంగా విజయ్ సీఎం కాబోతున్నాడు. ప్రమాణ స్వీకారానికి అవసరమైనటువంటి తేదీని కూడా కాసేపట్లో అక్కడ నాయకులు బయటకు రిలీజ్ చేసేటువంటి అవకాశం ఉంది. గవర్నర్ కార్యాలయం నుంచి కూడా ఆ డేట్, ఆ టైంను కూడా కొద్ది నిమిషాల్లోనే అనౌన్స్ చేసే పరిస్థితులు ఉన్నాయి.